టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ట్విట్టర్ ఎక్స్లో ఛాలెంజ్లు ఏంటని విమర్శించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని బాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ట్విట్టర్ ఎక్స్లో ఛాలెంజ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇద్దరు పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా ఉందా అని అడిగారు. డొంక తిరుగుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. దమ్ముంటే తమలా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకుంటే మంచిదన్నారు. సీఎంగా ఎవరు ఉండాలో నిర్ణయించేది జగన్, చంద్రబాబు కాదు ప్రజలు అని అన్నారు నాని. 2 నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ